అసెట్ రికవరీ ఇంటరాజెన్సీ నెట్వర్క్ ఆసియా పసిఫిక్ ARINAB స్టీరింగ్ కమిటీలో ఏ భారతీయ ఏజెన్సీ చేర్చబడింది? ఆప్షన్ ఏ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU, ఆప్షన్ బి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI, ఆప్షన్ సి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ED, ఆప్షన్ డి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ MSME క్లస్టర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి MSME మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ IITFకి ఏ రాష్ట్రం UT హోస్ట్ చేయబడింది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి హైదరాబాద్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. కాయకల్ప పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి పర్యాటక మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB 11వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ మసాట్సుగు అసాకావా, ఆప్షన్ బి మసాటో కాండా, ఆప్షన్ సి హరోహికో కురోడా, ఆప్షన్ డి టకేహికో నకావా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి మసాటో కాండా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? ఆప్షన్ ఏ November 7, ఆప్షన్ బి November 8, ఆప్షన్ సి November 9, ఆప్షన్ డి November 10. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి November 8. నెక్స్ట్ క్వశ్చన్. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ సమగ్రతతో స్వీయ రిలయన్స్, ఆప్షన్ బి దేశం యొక్క శ్రేయస్సు కోసం సమగ్రత సంస్కృతి, ఆప్షన్ సి అవినీతికి నో చెప్పండి దేశానికి కట్టుబడి, ఆప్షన్ డి అభివృద్ధి చెందిన దేశానికి అవినీతి రహిత భారతదేశం. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి దేశం యొక్క శ్రేయస్సు కోసం సమగ్రత సంస్కృతి. UN ప్రతి సంవత్సరం జర్నలిస్టులపై నేరాలకు శిక్షార్హత లేని అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ November 1, ఆప్షన్ బి November 2, ఆప్షన్ సి November 3, ఆప్షన్ డి November 4. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి November 2. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? ఆప్షన్ ఏ November 10, ఆప్షన్ బి November 11, ఆప్షన్ సి November 12, ఆప్షన్ డి November 13. కరెక్ట్ ఆప్షన్ November 11. ఆప్షన్ బి is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. దాదా ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ సినీ నటుడు ఎవరు? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి రజనీకాంత్, ఆప్షన్ సి మిథున్ చక్రవర్తి, ఆప్షన్ డి కమల్ హాసన్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి మిథున్ చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ నేహా శర్మ, ఆప్షన్ బి పూజా సింగ్, ఆప్షన్ సి ధృవీ పటేల్, ఆప్షన్ డి సిమ్రన్ కౌర్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి ధృవీ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలగలిసిన క్షేత్రం కావడం, ఆప్షన్ బి ప్రధానాలయ విస్తీర్ణం మరియు ఎత్తు, ఆప్షన్ సి అరుదైన శిల్ప ప్రాకారం మరియు ప్రాచీన కట్టడాలు.
కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి అరుదైన శిల్ప ప్రాకారం మరియు ప్రాచీన కట్టడాలు. నెక్స్ట్ క్వశ్చన్ 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎంపికైన కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఏది? ఆప్షన్ ఏ దంగల్, ఆప్షన్ బి తారే జమీన్ పర్, ఆప్షన్ సి లాపతా లేడీస్, ఆప్షన్ డి పీకే. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి లాపతా లేడీస్. నెక్స్ట్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏ రికార్డు నెలకొల్పారు? ఆప్షన్ ఏ 100 సినిమాల్లో నటించడం, ఆప్షన్ బి 500 పాటల్లో పాడడం, ఆప్షన్ సి 24,000 స్టెప్పులతో 537 పాటల్లో నర్తించడం, ఆప్షన్ డి 200 అవార్డులను గెలుచుకోవడం. కరెక్ట్ ఆప్షన్ సి 24,000 స్టెప్పులతో 537 పాటల్లో నర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బిటల్ నవల కోసం 2024 బూకర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ సమంతా హార్వే, ఆప్షన్ బి నిగెల్లా లాసన్, ఆప్షన్ సి డగ్లస్ హర్డ్, ఆప్షన్ డి పెనేలోప్ ఫిట్జ్గెరాల్డ్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ సమంతా హార్వే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ MIDHకి ఏ ఆధునిక వ్యవసాయ పద్ధతులు జోడించబడుతున్నాయి? ఆప్షన్ ఏ హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్, ఆప్షన్ బి పంట బీమా, సబ్సిడీలు, వాతావరణ అంచనా మరియు వ్యవసాయ యాంత్రీకరణ, ఆప్షన్ సి మట్టి పరీక్ష మరియు బిందు సేద్యం, ఆప్షన్ డి డ్రోన్ ఫార్మింగ్, శాటిలైట్ ఇమేజరీ మరియు డేటా అనాలిసిస్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ హైడ్రోఫోనిక్స్, ఆక్వాపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్ పరిపాలనతో సాంకేతికతను అనుసంధానించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ CRS మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి పర్యాటక మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ చైనాలోని జింగ్షాన్లో జరిగిన ప్రపంచ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తనుశ్రీ పాండే ఏ పథకాన్ని కైవసం చేసుకుంది? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి కాంస్యం, ఆప్షన్ డి పైవేవి లేవు. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి వెండి. నెక్స్ట్ క్వశ్చన్ WTT ఫీడర్ కారకస్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఏ శరత్ కమల్, ఆప్షన్ బి సౌమ్యజిత్ ఘోష్, ఆప్షన్ సి హర్మీత్ దేశాయ్, ఆప్షన్ డి సత్యన్ జ్ఞానశేఖరన్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి హర్మీత్ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్ క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ CHAC 2024 ఎక్కడ జరిగింది? ఏ కెన్యా, బి జింబాబ్వే, సి కామెరూన్, డి అంగోలా. కరెక్ట్ ఆప్షన్ బి జింబాబ్వే.